హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మెట్రో ట్రైన్లో నుంచి అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంది, కొత్తగా పడింది. సో అక్కడ మేము స్టార్ట్ అయ్యాము. ఇక సాయంత్రం పూట నైట్ కొంచెం కూల్ ఉంటుందని మేము మా ఫ్యామిలీతో మేము బయలుదేరాము. సో చూసేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి అక్కడికి, ప్లేస్కి. మీకు అన్నీ చూపిస్తాను. ఓకే. కానీ కానీ ఎట్లా అంటే డే టైం మాత్రం పోకండి, ఫుల్ ఎండ ఉంటుంది. మంచిగా ఈవినింగ్ టైంలో వెళ్ళండి. మెట్రోలో వెళ్తే బెస్ట్, ఏసీలో హాయిగా వితౌట్ ట్రాఫిక్ చాలా బాగుంటుంది. ఓకే. ఏంటంటే అక్కడ అక్కడ దిగేసినాక నాంపల్లిలో మీకు ఆటో ఎక్కేసేయండి. అక్కడ ఒక 40-50 రూపీస్ తీసుకుంటాడు. దగ్గరే కొంచెం దూరం ఉంటుంది, బై వాకులు పోవచ్చు. కానీ ఆటో వేసుకొని బెస్ట్ ఫ్యామిలీతో వస్తే. అక్కడ దిగినాక మనకి ఉంటుంది దగ్గర. ఇంకో విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో ఊబర్లో ఓలాలో చూడండి, లేదంటే బయట మాట్లాడుకోండి ఆటోలో. ప్రైస్ చూడండి. ఇదే అండి నాంపల్లి ఎగ్జిబిషన్ లోపల ఇన్సైడ్ కౌంటర్ రోల్కి వచ్చేసాము. 40 రూపీస్ టికెట్ పర్ హెడ్. ఓకే. అది ఒక చూసుకోండి. చెక్కింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఆ చెక్కింగ్, చూడండి ఆ సెక్యూరిటీ గార్డ్స్. అందుకని చాలా పెద్దది, విశాలంగా చాలా. అసలు ఎన్ని షాపింగ్స్ లేడీస్కి అయితే అసలు పండగే. ఇక జెంట్స్కి పెద్ద ఎక్కడో చోట ఉంటుంది, పిల్లలకి ఇంకా వాళ్ళు ఆడుకునే ఆడికి చాలా చాలా తిరగాల్సి వస్తుంది. కాకపోతే మీరు ఎర్లీగా బయలుదేరండి. తక్కువ రేట్లో ఉన్నాయి, బై 1 get 1 ఫ్రీ ఉన్నది, 50% ఆఫ్ ఉన్నది. అట్లా చాలా ఉన్నాయి. ఇంకా స్లోగా వెళ్ళండి. ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. సెల్ ఫోన్స్, వ్యాలెట్స్ కొంచెం జాగ్రత్త. పిల్లల్ని గట్టి పట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చాలా జనం ఉన్నారు, మామూలు జనం లేదు. మేము పోయింది అది కూడా వీకెండ్ అప్పటికి పోయాము. ఓకే. సో అందరూ మ్యాక్సిమమ్ వీడియోస్ తీయడానికే ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షాపింగ్ తక్కువనే ఉంది, కానీ లేడీస్కి అయితే చాలా వెరైటీ డ్రెస్సెస్ ఉన్నాయి. మీరు పోతే మీకు తెలుస్తుందండి. ఇంకా చెప్పాలంటే ఫుడ్ ఐటమ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, రకరకాలే. అసలు ఏది మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్క టచ్ చేయండి, చూడండి. ఇంకోటి మిస్ అవుతారు, కానీ కొంచెం ఎర్లీ బయలుదేరండి. ఎందుకంటే చూసేది చాలా ఉంది. ఇది చాలా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇది నాంపల్లిలో. ఓకే. మంచి బ్యాగ్స్ తీసుకెళ్ళండి, చాలా తక్కువ ఉన్నాయి. షాపింగ్ మంచిగా చేసుకోవచ్చు స్లోగా. పేషెన్స్ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం క్యాష్ వాడండి ఎక్కువ. అక్కడ ఏంటంటే కొంచెము సర్వర్ స్లో ఉన్నది, ఫోన్పే, గూగుల్ పే కొంచెం లేట్ ఎలా ఉంది. క్యాష్ అయితే ఉంచుకోండి, 1000 ఎబో అట్లా చేంజ్ అయితే ఉంచుకోండి. ఓకేనా. చలి మాత్రం అసలు చాలా కూల్ ఉంది అసలు నిజంగా. స్వెటర్లు వేసుకోండి, చిన్నపిల్లలకి మంచి స్వెటర్ వేయండి, అదొకటి చూసుకోండి. ఓకే. పిల్లలు జాగ్రత్త, ఎందుకంటే తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనం చాలా ఉన్నారు విపరీతంగా, అదొకటి చూసుకోండి. ఇంకా పాప్కార్న్స్, అక్కడ ఐస్ క్రీమ్స్, ఇంకా ఫ్రాంకీస్, ఫాస్ట్ ఫుడ్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి అసలు. ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటే స్వీట్స్లో కలకత్తా హల్వా ఉంది. చాలా వెరైటీస్ ఉంటాయి, అదొకటి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మేము తీసుకున్నాము. ఓకే. మేమైతే కొన్ని మిస్ అయిపోయినాము. ఏంటంటే కొంచెం ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, జైంట్ వీల్, కొన్ని బోటింగ్స్, ఇంకా చాలా ఉన్నాయి. అవి ఇంకా లోపలికి ఉన్నాయి, ఇంకా మాకు కనిపించలేదు, చాలా పెద్దది కాబట్టి. అది మీరు మాత్రం ఏది మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందు మీరు ఎక్కడన్నా బైక్ కానీ కారు కానీ మెట్రో స్టేషన్లో అది పార్క్ చేసేయండి. అక్కడ నుంచి లాంగ్ జర్నీ చేసుకుంటా రాకండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అక్కడ చాలామంది చూశాను, పార్కింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బ్యాక్కి, ఫ్రంట్కి, ముందుకు పోవాలన్నా బ్యాక్ పోవాలన్నా సిగ్నల్స్ కాడ
స్ట్రక్ అయిపోతారు. మియాపూర్ కానీ గోడ్పల్లి కానీ మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చే ముందు అక్కడ మెట్రో కాడ పార్క్ చేసేయండి, బైక్ కార్ కానీ వెళ్ళి వచ్చేసేయండి. ఓకేనా, మంచిగా ఫుల్ షాపింగ్ చేసుకొని ఫుల్ ఒక 2-3 బ్యాగులు పెద్ద పెద్దవి తీసుకొని వెళ్ళండి. ఓకేనా, చాలా తక్కువ ఉన్న రేట్లు బాగున్నాయి, చాలా డిఫరెంట్ డిజైనింగ్స్ లేడీస్కి అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇదొక ఎగ్జిబిషన్లో రకరకాల స్టేట్స్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కలకత్తా, బాంబే, ఢిల్లీ, పూణే, ఇంకా వేరే కంట్రీ నుంచి థాయిలాండ్ వాళ్ళు చాలామంది వచ్చారు. చాలా వెరైటీగా ఉన్నాయి అసలు. ఇంకా జ్యువెలరీస్ ఉంటాయి కదా, లేడీస్ ఎంపోరియం అవన్నీ, ఆ గాజు కమ్మలు అవన్నీ వెరైటీగా కొత్త బాగున్నాయి అసలు. నిజంగా ఖచ్చితంగా మీరు తీసుకోండి, మంచి షాపింగ్ చేయండి, కంగారు పడకండి. పిల్లలు అయితే మంచిగా చేతులు పట్టుకోండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్న ఇదే అండి కల్కట్ హల్వా అని చెప్పినా కదా, ఇది బాగుంటుంది. ఒక ½ kg 150, కిలో 240 సంథింగ్ ఉంటుంది. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ట్రైన్ కూడా ఉంది, దాని లెక్క అండి, కొంచెం కాస్త అది ఈజీ ఉంటుంది. ఓకే.